శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. ఆంజనేయ స్వామి శ్రీరాముని చరణకమలముల యందు భ్రమరమై జానకీరమణుని కథాగానము చే సంతృప్తి నుందువాడును, కరుణాహృదయుడును, నిర్మల అంతఃకరణ గలవాడును, భక్తజనులనుద్ధరించువాడునగు హనుమంతుని స్తుతింతును. శ్రీరామచంద్రుని భక్తుడై భక్తులకు భగవానుడై రాజిల్లు ఆంజనేయుని మహిమలు అద్భుతములు అనంతములు. మహావీర్, హనుమాన్, మారుతి, బజరంగబలి ఇత్యాది అనేక పవిత్ర నామములతో శోభించుచు భక్తార్థుల పూజలందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రిత జన రక్షకుడు. ఆంజనేయుడు అపరశివావతారమని శివపురాణమునందు తెలియజేయబడి ఉన్నది. ఆయన శైశవ క్రీడలన్నీ శివపురాణమునందు రసవత్తరంగా రచింపబడి ఉన్నవి. అయినను భక్తుడుగా, రామదూతగా, అసమాన ప్రజ్ఞా దురంధరుడుగా, ఆదర్శ స్నేహితుడుగా, పరాక్రమశాలిగా ఆంజనేయుని ప్రభావమంతయు శ్రీమద్ రామాయణమునందు చక్కగా విపులీకరించబడినది. బలవంతులైన మల్లయోధులకు తానే అభయకవచం, బలహీనులైన పసిపిల్లలకు తానే రక్షక స్థానం, భక్తజనులకు తానే సద్గురువు, ఆశ్రిత జనులకు తానొక కల్పతరువు. నిరంతర రామధ్యానంతో తన మాంస శరీరమును మంత్ర శరీరముగా మార్చుకున్న మారుతి కమనీయ గాథను పఠించి తరించెదముగాక. కేసరి అను వానరుడు సుమేరు పర్వతముపై ఒక చిన్న రాజ్యమును పాలించుచుండెను. ఆయన భార్య అంజన. ఒక మహర్షి శాపఫలముగా ఆవిడ వానరి అయి జన్మించెను. ఒకనాడు సంబరాసుడను రాక్షసుని వధించుటకు కేసరి వెళ్ళియుండా అంజన ఉద్యానవనంలో విహరించుచుండెను. ఆమె అందమునకు కలత చెందిన మనస్కుడై వాయుదేవుడు ఆమెను ఆలింగనం చేసుకొనెను. వాయుదేవుని అంజన నిందించసాగెను. అంతట వాయుదేవుడు అంజన ఆగ్రహించకు, లోక కళ్యాణం జరిగిన ఈ సన్నివేశంలో నేను నిమిత్తమాత్రుడను. నా భౌతిక ఆలింగనచే నీవు అపవిత్రురాలవు కాలేదు. నీకు ఈ చర్య ఫలితంగా ఒక కుమారుడు జన్మించగలడు. అతడు అతులిత పరాక్రమశాలి అయి, బుద్ధిశాలి అయి, భక్త శిఖామణి అయి, తరించి చిరంజీవి అయి చరించగలడు అని తెలిపి అంతర్ధానమయ్యెను. అంజన ఒక మగ శిశువును ప్రసవించెను. అతడే ఆంజనేయుడు. శైశవమునందే ఆంజనేయుడు బలపరాక్రమవంతుడై ప్రజ్ఞానిధి అయి కనబట్టసాగెను. ఒకనాడు ఆంజనేయుడు ఉదయభానుని దర్శించి అది ఒక ఫలమని భావించెను. వెంటనే ఆంజనేయుడు తటాలున నెగసి ఉదయగిరి మీద నురికి సూర్యుని మృంగుటకు ప్రయత్నించెను. అది గాంచిన ఇంద్రుడు భయభ్రాంతులకు లోనై సూర్యుని రక్షించు నిమిత్తం తన చేతి అందున్న వజ్రాయుధమును ఆంజనేయునిపై విసిరెను. అది వాయుపుత్రునికి వామ హనువు మీద తగులుటచే మూర్ఛితుడై పడిపోయెను. కుమారునికి జరిగిన ప్రమాదమును గాంచి కలత చెందిన వాయుదేవుడు తన చేష్టలు దక్కి వాయుబంధనం చేసెను. పరిస్థితి ప్రళయం వలె భయంకరమై కనపట్టెను. అంత దేవతలు ఇంద్రునితో గూడి వాయుదేవుని చెంత కరుదించి ప్రార్థించిరి. బ్రహ్మదేవుడు పవనసుతుని తన అమృత హస్తంతో స్పృశించెను. వెంటనే హనుమంతుడు లేచి కూర్చొనెను. బ్రహ్మాది దేవతలు ఆంజనేయుని ఆశీర్వదించిరి. వాయుదేవుని శాంతపరచిరి. శాంతి నొందిన వాయుదేవుడు తిరిగి సంచారము సాగించెను. అంతట బ్రహ్మదేవుడు, వాయుదేవా, నీ పుత్రుడు అసమాన ప్రజ్ఞా దురంధరుడు, అనేక మంది రాక్షసులను వధించును, రామదూత అయి చరించును. ఏ శస్త్రమూ అతనిని ఛేదించలేదు, ఏ అస్త్రమూ అతన్ని అంతమొందించలేదు. మృత్యువు అతని కోరిక మేరకు అరుదించును. అతడు చిరంజీవి యగును అని తెలిపి అంతర్ధానమయ్యెను. బ్రహ్మాది దేవతల వరప్రభావముచే ఆంజనేయుని బలపరాక్రమములు అసమానమై అనూహ్యమై ప్రకాశించినవి. అయినను హనుమంతునిలో బాల్యచేష్టలు అంతరించలేదు. చేరువలోనున్న మున్యాశ్రములలో చేరి వారి వల్కలాజీనములు చించి పారవేయుచుండెను. యాగశాలకు ఉపకరించు హవిస్సును పాడు చేయుచుండెను. ఎంత వారించినను అతనిలో మార్పు జనించలేదు. అంతట కోపోద్రిక్తులైన మునివర్యులు హనుమంతుని శపించిరి. కంటకావరమున కనులు మూతపడగా కల్మష చర్యలకు పూనుకొంటివి. విఘ్నుల వచనములను నిరాకరించి నికృష్టంగా ప్రవర్తించితివి. హనుమ, ఏ బల పరాక్రమముల అండచూచుకొని నీవు పవిత్రులైన ఋషి పుంగవులను బాధించితివో ఆ బలపరాక్రమములు అవసర సమయమునందు నీకు గుర్తు రాకుండుగాక. పదుగురికి ఉపకరించు పవిత్ర కార్యము నిర్వహించినప్పుడు మరొకరు తెలియజేయుటచే స్మృతిని పొందెదవుగాక అని శపించిరి. దాని పర్యవసానంగా ఆంజనేయుడు రామాయణంలో అనేక ఘట్టములలో ముఖ్యాంశములను మరచిపోయెను. వాలి వధానంతరం రామకార్యమునకై వానరులందరినీ సిద్ధము చేయమని సుగ్రీవుడు ఆంజనేయునికి ఆదేశమివ్వగా హనుమంతుడు ఆ విషయమును మరిచిపోయి లక్ష్మణుడు సుగ్రీవుని కృతజ్ఞుడిని నిందించినప్పుడు హనుమంతుడు కూడా శృతి పలికెను. వాయునందనుని విచిత్రమైన విస్మృతికి ఇదొక మచ్చుతునక. యుద్ధకాండలో రావణఘాతమునకు లక్ష్మణుడు మూర్ఛిల్లగా సంజీవిని పర్వతము నుండి మూలికను తెచ్చుటకు హనుమంతుని పంపగా
సుషేణుడు తెలిపిన మూలికా వివరములను ఆంజనేయుడు మరచిపోవుట చేత ఆలోచించి తుదకు పర్వతమునే తీసుకుని వచ్చెను. రామచంద్రుని రాకను గూర్చి భరతుని కెరింగించి తిరిగి నందిగ్రాముకి వచ్చి రామునికి విషయమును నెరింగించుట మరచి భరతుని వద్దనే ఉండిపోయెను. ఆంజనేయుడు జరిగిన వృత్తాంతమంతయు భరతుని కెరింగించి అతి ముఖ్యమైన సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టమును వివరించుట మర్చిపోయెను. ఇలా రామాయణంలో అనేక చోట్ల వాయునందనుని విస్మృతి మనకు గోచరించును. జ్ఞానము లేని శక్తి నిస్సారమని గ్రహించిన పవనకుమారుడు సూర్యుని వద్ద నుండి విద్యనార్జించెను. ఆంజనేయుడు రమణీయ చతురుడు, నవవ్యాకరణ విశారదుడై శ్రోతల హృదయములను కదిలించి స్పందన కలిగించు రీతులలో భాషించగలడు. ప్రథమ సమాగమములోనే రాముని హృదయమును ఆకర్షించిన ప్రజ్ఞాశాలి. ఋష్యమూక పర్వతముపై మొదట శ్రీ రామలక్ష్మణులను కలియగానే ఆంజనేయుడు, మహాత్ములారా, మహేంద్ర శోభతో నలరారు మీరెవరు? మీరు భూమండలాధిపతులని మీ ముఖారవింద శోభ తెలియజేయుచున్నది. మీరు నారబట్టలు ధరించుట విచిత్రముగాయున్నది. మీ వేషములు తిలకించి మీరు యతివరేణ్యులని భావించుట అన్నచో మీ వద్దనున్న ప్రచండ కరవాలముల అవసరమేమిటి అనే శంక తల ఎత్తుచున్నది. మా రాజైన సుగ్రీవుని దూతగా మీ రాక కార్యము నెరుంగుటకు వచ్చి తిని. నా పేరు ఆంజనేయుడు, వాయునందనుడను, సుగ్రీవుని సచివుడను, కామరూప శక్తి గలవాడను అని తెలియజేసెను. లక్ష్మణుడు తమ రాక నిరింగించగానే సంతృప్తి చెందిన ఆంజనేయుడు, మీరును మా ప్రభువైన సుగ్రీవుడును ఒకే నావలో ప్రయాణం చేయుచున్నారు. మీరు రాజ్యభ్రష్టులైరి, సుగ్రీవుడను రాజ్యభ్రష్టుడయ్యను. భార్యావియోగము చేసి రామసుగ్రీవులు ఇరువురు వ్యధ చెందుచున్నారు. శత్రువులను సంహరించి భార్యలను పొందుటయందు ఇరువురు తమ మనస్సులను లగ్నమునొచ్చి ఉన్నారు. కావున మీరిరువురికి సఖ్యము సుగమము అనురూపము అని తెలియజేసెను. మారుతి మాటలను ఆలకించిన రామచంద్రుడు సంతోషభరితుడై లక్ష్మణునితో ఆంజనేయుని గూర్చి తన అభిప్రాయమును ఈ క్రింది విధముగా తెలియజేసెను. లక్ష్మణ, ఇతడు మాట్లాడిన విధమును విశ్లేషించి చూడ 3 వేదములను ఆకలింపజేసుకున్న వారికే ఈ విధమైన భాషణము అలవడునని తెలియచున్నది అని తెలిపెను. ఆంజనేయుని ప్రతిభా కౌశలము, వాక్చాతుర్యము, భావస్పందనము శ్రీరామచంద్రుని అవలీలగా ఆకర్షించినది. దూతయ్యను పదమునకు సరితూగునట్ల నర్తించి వన్య తెచ్చు వాడితడేనని గ్రహించెను. ముఖ్యముగా ఆంజనేయుని భాషణములో తొంగి చూసిన వ్యాకరణ ప్రయోగములు శ్రీరాముని విస్మయ సాగరంలో మునకలేయునట్లు చేసినవి. ఆంజనేయుని ప్రతిభా విశేషములను రాముడు ఎంతగా గ్రహించి అభినందించెనో అలాగే సుగ్రీవుడు కూడా గ్రహించెను. వాలి వధానంతరం సుగ్రీవుడు ఆంజనేయుని దూరంగా పిలిచి, హనుమ, సీతాన్వేషణ కార్యమును ప్రజ్ఞాశాలివి, బలపరాక్రమవంతుడువైన నీవే నెరవేర్చగలవని నా ప్రగాఢ విశ్వాసము. ఈ విషయంలో నీ మీద నేను ఆధారపడి ఉన్నాను అని తెలిపెను. సీతాన్వేషణకు బయలుదేరుతున్న ఆంజనేయునితో శ్రీరామచంద్రుడు, హనుమ, ఈ ఉంగరమును గ్రహించుము. నీవు నా దూతవని సీతకు ఈ ముద్రికయే తెలియజేయగలదు. ప్రేమస్పద, నీవు సీతను అన్వేషించి జాడ తెలుపగలవని నా విశ్వాసం. వాయునందన, సీతను నాకు చూపలేవా అని పలుకగానే ఆంజనేయుని అమృత హృదయం ద్రవించెను. వానరులందరూ కలిసి సీతాన్వేషణకై బయలుదేరిరి. వెతికి వెతికి విసిగిపోయిరి. జానకి జాడ తెలియలేదు. విసుగు చెందిన వానరులందరూ ఆమరణ నిరాహార దీక్ష చేయవలెనని సంకల్పించిరి. ఇంతలో ప్రక్క కొండపై నివసిస్తున్న సంపాతి అను వృద్ధ పక్షిని చూచుట తటస్థించినది. రెక్కలు తెగి ముసలితనంతో ఆహారము కూడా లభించకపడియున్న సంపాతి వానరుల దుఃఖ కారణమును ప్రశ్నించి అంగదుని ద్వారా విషయగ్రహణం చేసెను. జటాయువు మరణవార్త విని దుఃఖించుచు తాను జటాయువు సోదరుడనని తెలియజేసెను. రామకార్యమునకు ఉపకరింపవలయునని సంపాతి సంకల్పించెను. తనకు దూర శ్రవణ, దూర దర్శనాది శక్తులు మహిమలు కలవు. తన శక్తిని ఉపయోగించి సీతాదేవి అక్కడికి సహస్ర ప్రయోజనముల దూరమున గల రాక్షస రాజ్యమునందు బంధించబడి ఉన్నదని హనుమంతునికి తెలియజేసెను. సంపాతి పలుకులు విని ఆంజనేయుడు శిఖరము నుండి సాగరము వైపు తన ఏకాగ్ర దృష్టిని ప్రసరింపజేసి లంకను గుర్తించెను. గరుత్మంతుని వలె ఆకాశమున ఎగిరి రామబాణం వలె సాగరము మీదుగా దూసుకుపోసాగెను. హనుమంతుని గమనవేగమునకు పెద్ద పెద్ద వృక్షములు తలక్రిందులై సాగరమున పడినవి. మార్గమధ్యమునతడు అనేక గండములను ధైర్యంతో ఎదుర్కొని లంకలో కాలుమోపెను. అందములో ఇంద్రుని అమరావతిని, సిరి సంపదలయందు కుబేరుని అలకాపురిని గుర్తుచేయు లంకానగరమును దర్శించెను. సుందరమైన లంకాపురములో ఆంజనేయ స్వామి సీతాన్వేషణ ప్రారంభించెను. తనను గూర్చి ఇతరులు అనుమానించకుండా హనుమంతుడు మార్జాలము వలె రూపమును ధరించెను. రావణుని భవంతులన్నీ అన్వేషించి చూచెను. సీత జాడ ఎక్కడనూ కనిపించలేదు. చివరగా ఆంజనేయుని దృష్టి అశోకవనముపై పడిను. అశోకవనములో ప్రవేశించి ఆ వన శోభను తిలకించుచు ఒక చెట్టు క్రింద అరుగుపై ఆసీనమయ్యున్న సునారీ రత్నమును చూచెను.
మాసిన వస్త్రము కప్పుకొని శోకవదనయ్యి కూర్చొనియున్న అందాల రాశిని దర్శించి ఆమెయే సీతాదేవి అయి ఉండవచ్చునని భావించెను. ప్రకృతిని ప్రకాశింపచేయుటకు ఉదయభానుడు ఉరకలు వేయు సమయాన తాను ఆమెను దర్శించెను. ఆమె చుట్టూను రాక్షసులు ఖడ్గములు ధరించి పరివేష్టితులై ఉండిరి. సుగుణశీలయ్యై గన్పట్టు ఈ సీతాదేవిని విడిచి శ్రీరామచంద్రుడు ఎలా మనగలుగుచున్నాడా అని ఆంజనేయస్వామి తనలో తాను తలపోసుకొనెను. ఈ రాముడెంత కఠినాత్ముడు! ఇతరులెవ్వరూ చేయలేని పనిని తాను చేసి చూపాడు. సీతకు దూరమై తానింకా బ్రతికే ఉన్నాడు. అతడింకా మృతి చెందలేదు. అతని జీవితము బహు కర్కశమై ఉండాలి. సీతాదేవిలోని సద్గుణశీల సంపదను ప్రథమ దర్శనములోనే హనుమంతుడు అంచనా వేయగలిగెను. హనుమంతుడు ఆలోచించుచుండగానే రావణుడు అరుదెంచెను. పర్వతగమనమా ఎన్నట్లు కదలి వచ్చుచున్న రావణుని రూపమును గాంచి హనుమంతుడు వృక్షశాఖల మాటున దాగిను. రావణుని చూడగానే సుడిగాలికి కదలి వృక్షము ఊగునట్లు సీతాదేవి వణుకుచుండెను. రావణుడు సీతను సమీపించి తన మాటను అంగీకరించినచో ముల్లోకములలోని సంపదనంతటినీ ఆమె పాదముల వద్ద గుమ్మరింతునని తెలిపెను. రావణుని వాక్కులను ఆలకించిన సీతాదేవి రావణుని అప్రస్తుత ప్రలాపమును ఖండించెను. అవివేకపుట ఆలోచనలతో జీవితమునంతమొందించుకోవలదని హెచ్చరించెను. నిరాశ చెందిన రావణుడు తిరిగి వెళ్ళిపోయెను. రావణుడు వెళ్ళగానే హనుమంతుడు సుశ్రావ్య కంఠముతో రామకథ గానము చేసెను. సీతను మాట్లాడించుటకు అది ఒక్కటే సూటి అయిన సులభ మార్గమని గ్రహించెను. హనుమంతుని అమృతవాక్కుల నుండి వెలువడు రామకథాసుధను గ్రోలిన సీతాదేవి సంభ్రమాశ్చర్యాలతో నలువైపులా చూసెను. సీత చూపులలో కదలాడు కారుణ్య దృక్కులను అనురాగ చూట్కులను గాంచి ఆవిడియే సీతయ్యని హనుమంతుడు నిర్ణయించుకొనెను. సీత ముందు నిలబడి విచిత్రమైన రీతిలో ఆమెను ప్రశ్నించి తన సందేహమును నివృత్తి చేసుకొనెను. నీవు దేవతవని నేను భావించను. అధికంగా శ్వాసించి అమితముగా శోకించుటయేగాక నీ పాదములు భూమినంటియున్నవి. రామా రామా అని సదా పలుకుచుండుట చేత నీవు సీతవేనని నా సంకల్పం. నా ఆలోచన సరి అయినదేనని నేను భావించుచున్నాను అని బహుచక్కగా ప్రవచించెను. ఆంజనేయుని చూచి ముదమందిన జానకి తన వివరములన్నీయూ తెలియజేసెను. రామ సహచర్యం లేని తాను అనుభవించు దురవస్థను హనుమంతుని కెరుకపరిచెను. రామలక్ష్మణులను గూర్చి 22 ప్రశ్నలు వేసి హనుమంతుని వద్ద నుండి జవాబులు గ్రహించెను. అంతటా హనుమంతుడు జానకినుద్దేశించి, అమ్మా, చింతించవలదు. నీవు నీ పతిని చేరగలవు. ఐరావతముపై ఇంద్రుడు ఆరోహణం చేసిన వచ్చునట్లా నీవు త్వరలో రామచంద్రుని గాంచగలవు. ఐరావతముపై నెక్కిన మహేంద్రుని వలె నా వీపుపై ఎక్కిన శ్రీరాముని దర్శించగలవు అని తెలియజేయుచు శ్రీరాముడు సంగిన ఉంగరమును సీతాదేవి కొసంగెను. హనుమంతుని వద్ద నుండి ఉంగరమును గ్రహించి ఉత్సాహవదనురాలైన జానకి రామ ప్రతీకమై గోచరించు ఉంగరమును నేత్రములకు అద్దుకున్నది. వెంటనే ఆంజనేయస్వామి తన నిజస్వరూపమును చూపి ప్రియవచనములతో సీత తనను ఓదార్చెను. సుగ్రీవుడు తన వానర సమూహముతో రామకార్య సాధనకు ఉపక్రమించి ఉన్నాడనియు త్వరలోనే లంకను ముట్టడించడం జరుగుదననియూ తెలియజేసెను. సీతామాత నుండి అనుజ్ఞబడిసి హనుమంతుడు తిరిగి ప్రయాణమునకు సిద్ధము కాగా సీతాదేవి హనుమంతునికి చూడామణి నొసగి దానిని రాముని కొసంగమని రామదర్శనార్థమై సీత బ్రతికియున్నదని రామునికి తెలియజేయమని చెబుతుంది. హనుమంతుడు బయలుదేరి వచ్చుచుండెను. ఇంతలో అతనికి ఒక సంకల్పం ఉదయించెను. రావణుని హృదయంలో భయభ్రాంతులను కలిగించవలయునని తత్ఫలితంగా సీతకు ఏ ఆపద సంభవించదని భావించి హనుమంతుడు భయంకర రూపమును దాల్చి అశోకవనమంతయు పాడు చేసెను. హనుమంతుని బంధించుటకు రావణుడు పంపగా వచ్చిన రాక్షసులందరూ పరాభవించబడిరి. రావణుని కుమారుడైన అక్షుడు కూడా హనుమంతుని ధాటికి నిలువలేకపోయెను. అంతట రావణుని కుమారులలో ఒకడైన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసి హనుమంతుని బంధించెను. రాక్షసులందరూ కలిసి హనుమంతుని బంధించి రావణుని ముందుంచిరి. హనుమంతుడు ఎవరి ఆజ్ఞ మేరకు అతడు లంకలో ప్రవేశించి అశోకవనమును పాడు చేసెనో ప్రశ్నించమని రావణుడు తన అమాత్యులను ఆదేశించెను. అంతటా ఆంజనేయుడు రావణుని వైపు తిరిగి, నీ చరిత్ర ముగియునున్నది. నీ దుండగములు అడుగంటే సమయం ఆసన్నమవుతున్నది. దేవతల నుండి నీవు పొందిన వరాల కారణంగా ఎందరినో బాధించావు, రాజ్యములు కొల్లగొట్టావు, విఘ్నులను హింసించావు, స్త్రీలను అపహరించావు. నీవు పొందిన వరములు సారహీనమగుచున్నవి. మృత్యువు నిన్ను సమీపించుటకు సిద్ధపడుచున్నది. నీవు అశోకవనములో బంధించి ఉన్న సీత ఎవరో కాదు, ఆవిడే నీ పాలిట మృత్యుదేవత. ఆవిడ నీ మెడలో ఉరిత్రాడై ఉన్నది. కొద్ది రోజులలో ఆ త్రాడు బిగించబడుతుంది. నీవు అంతరించడం జరుగుతుంది. శ్రీరాముడు బహుపరాక్రమశాలి. రామబాణము యొక్క శక్తిని వెరుగవు.
వానరవీరుల మధ్య శ్రీరాముడు నిలబడి సీతను అపహరించిన వానిని వధింతునని శపథం చేసి ఉన్నాడు. రాముడు సత్యస్వరూపుడు, అతని మాట సత్యం. నీవు అతని చేతిలో వధింపబడుట అంతకన్నా సత్యం. నా మాట విను. సీతను విడిపించి రాముని శరణు వేడుము. అంతకన్నా నీ ప్రాణరక్షణకు మరి ఒక మార్గం లేదు. ఆవేశముతో వినాశమును కొని తెచ్చుకొనుటకు బ్రహ్మ రుద్రాదులైనను రాముని ఎదుర్కొని నిలవలేరు అని ఆంజనేయ స్వామి దీర్ఘ ఉపన్యాసం చేసెను. ఇక్కడ ఆంజనేయుని ప్రజ్ఞా కౌశలమును, సంభాషణ చాతుర్యమును మనము గ్రహించవచ్చును. శ్రీరామచంద్రుని బ్రహ్మరుద్రాదులు ఎదిరించలేరని ప్రవచించాడు. త్రిమూర్తులలో ఇరువురి నామములను తెలిపి శ్రీ మహావిష్ణువును ఉదహరించుట మానివేశెను. మహావిష్ణువే శ్రీరామచంద్రుడని ఆంజనేయుడు భావించుటయే అలా చేయుటకు గల కారణం. ఆంజనేయుని ఆవేశపూరిత వచనములు లంకాధిపతిలో ఆగ్రహమును కలిగించెను. హనుమంతుని వధించమని రావణుడు ఆజ్ఞాపించెను. అంతట పరమభక్తుడు రావణుని సోదరుడైన విభీషణుడు అడ్డుపడి దూతను వధించుట ధూర్త లక్షణమని తెలియజేసెను. ఆంజనేయుని వధించవలదని రావణుని వారించెను. అంతట రావణుడు హనుమంతుని బాలమునకు నిప్పంటించి లంక నుండి వెడలగొట్టమని ఆజ్ఞయొసంగెను. రాక్షస సమూహము చుట్టూ చేరి హనుమంతుని తోకకు గుడ్డలు జుట్టబూనిరి. కానీ వాలము విచిత్రంగా పెరుగుచుండెను. వారు పాతగుడ్డలన్నీ తెచ్చి చుట్టిరి, నూనె పోసి వెలిగించిరి. నిప్పంటుకోగానే అది భయంకర దావాగ్ని వలె కనపట్టసాగెను. హనుమంతుని లంకా నగర వీధుల్లో నడిపించసాగిరి. ఆంజనేయుడు వెంటనే హ్రస్వరూపమును ధరించి బంధించబడిన త్రాడు నుండి దూరిపోయెను. బంధ విముక్తుడయ్యెను. మరుక్షణమే భయంకర రూపమును దాల్చి లంకానగరమును మండుతున్న తన బాలముతో దహింపజేయుట ప్రారంభించెను. చూచుచుండగనే లంకానగరమంతయు మంటలమయమయ్యెను. ఆంజనేయ స్వామి సముద్రతీరము చేరి తన బాలమును సముద్రములో ఆర్పుకొని అక్కడ నుండి లంఘించి రామసన్నిధిని చేరిను. లంకానగరమంతయు మంటల్లో చిక్కుకున్నను. సీతాదేవి విభీషణుడు నివసించు ప్రాంతములు అగ్నికి ఆహుతి కాకపోవడం ఒక విశేషం. ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని పవిత్ర సన్నిధానము చేరెను. వానరులందరూ హాజరైరి. సీత జాడ తెలిసినదా తెలియజేయమని వరుసగా ఒక్కొక్కరిని అడిగిరి. హనుమంతుని వంతు వచ్చెను. హనుమంతుడు పెదవి విప్పి పలుకక మునపే దక్షిణ దిక్కుకు తిరిగి చేతులు జోడించి నమస్కరించెను. సీత ఆ వైపు ఇండుటయే దానికి కారణము. ఆహా, ఎంతటి కోమల హృదయం, ఎంతటి భక్తిభావము, ఎంతటి కర్తవ్యపరాయణత్వం! హృదయములను కరిగించు తన వినమ్రతా ప్రవర్తన అన్యులలో అగోచరము. తదుపరి అశోకవనములో సీతాదేవి పరిస్థితినంతయు వివరించి చివరగా జానకి రామునికివ్వమని కొసంగిన చూడామణిని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుని కొసంగెను. చూడామణిని చూడగనే కోదండధారి కన్నులు అశ్రుపూరితములయ్యెను. హృదయము నుండి పొంగివచ్చు దుఃఖమును ఆపుకోలేక శ్రీరాముడు ఆంజనేయుని వంక చూసి సీత క్షేమమును పదే పదే వివరించమని కోరెను. హనుమా, తెలుపుము. వైదేహీ వచనములను పదే పదే వినిపించుము. మృత్యుముఖములో పడియున్న నాకు ఆమె పలుకులు సంజీవిని వలె పనిచేయును. ఆంజనేయ, 1 మాసం రోజుల్లో ఆమెను రావణుని బారి నుండి విడిపించనిచో ఆమె మృత్యువాత పడుటకు సిద్ధముగా ఉన్నదని తెలిపితివి. అదే నిజమైనచో ఆమె చిరంజీవిని అనియే భావించాలి. నేనామెను వదిలి 1 మాసం రోజులు జీవించే స్థితిలో లేను. ఆంజనేయ, ఆమె ఇంకా ఏమి చెప్పినది? ఏది దాచకుండా చెప్పుము. రోగి ఆరోగ్యమునకై వైద్యుని ఔషధములపై ఆధారపడి ఉన్నట్లు నేను నా జీవితమునకై ఆమె అద్భుత వచనములపై ఆధారపడి ఉన్నాను అని రామచంద్రుడు తన హృదయావేదనను హనుమంతుని ముందించెను. ఈ భూమండలంలో ఏ వ్యక్తి తన మనస్సులో ఊహించుకున్నట్టుకు కూడా దుష్కరమైన పనిని హనుమంతుడు నా కొరకు నెరవేర్చెను అని ఆంజనేయుని శ్రీరామచంద్రుడు శ్లాఘించెను. శ్రీరామచంద్రుడు హనుమంతుని మెచ్చుకుని ఆంజనేయుడు అందించిన అమృత సందేశమునకు సంతసించిన వాడై, హనుమా, స్వర్గతుల్యమైన ఈ వార్తను కొని తెచ్చిన నీకు సరియగు బహుమానమునిచ్చుటకు నేను దీనుడను. ఏమీ ఇవ్వలేని నేను నన్నే సమర్పించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాను అని హనుమంతుని గాఢాలింగనము చేసుకొనెను. హనుమంతుడు ఆ క్షణంలో సారూప్యముక్తిని పొందినంతగా తృప్తి చెందెను. వానర సహాయమున సాగరముపై వంతెనను నిర్మించి రాముడు లంకను చేరెను. రామరావణ సైన్యం యుద్ధమునకు దిగిను. రావణుని సేనాధిపతి అయిన ప్రహస్తుడు అగ్నిదేవుని కుమారుడైన నీలుని చేతిలో మరణించెను. శత్రువు బలవంతుడిని గ్రహించిన రావణుడు తానే స్వయంగా యుద్ధరంగములో దిగెను. సంగ్రామమున కాలుమోపిన రావణుని మొదట ఆంజనేయ స్వామి ఎదుర్కొనెను. రావణునికి ఎదురు నిలిచి పిడికిలు బిగించిన తన చేతిని చూపెను. వెంటనే రావణుడు తన అరచేతితో ఆంజనేయుని వక్షస్థలమును కొట్టెను. బలవంతమైన రావణుని అరచేతి దెబ్బకు హనుమంతుడు స్మృతి తప్పెను. హనుమంతుడు తొందరగా జాగరూకుడై తన అరచేతితో రావణుని కొట్టెను. ఆంజనేయుని అరచేతి దెబ్బను రుచిచూచిన రావణుడు, ఓహో, నీవు ఎదుర్కొనదగిన శత్రువే అనెను. వెంటనే ఆంజనేయుడు లంకాధిపతిని ఉద్దేశించి, నీ పొగడ్తలు నాకు అవసరం లేదు. నీ స్థుతులను నేను గుర్తించను, గౌరవించను.
నా చేతి దెబ్బతిని ఇంకా నీవు సజీవుడివై ఉన్నందుకు నేను లజ్జపడుతున్నాను. ఈసారి మరి ఒక దెబ్బ వేసెదను, దానితో నీవు సరాసరి యమపురికి ఎగెదవు అనెను. హనుమంతుని వాక్యములు రావణుని ఆవేశమును గుప్పించెను. అంతట రావణుడు పిడికిలు బిగించి తన శక్తినంతయు ఉపయోగించి హనుమంతుని కొట్టెను. హనుమంతుడు రావణుని హస్తఘాతమునకు నిలువలేక మూర్ఛిల్లెను. హనుమంతుడు స్మృతికి రాగానే రావణుడు నీలునితో యుద్ధము చేయుచుండెను. తనకు దగ్గరలోనున్న రావణుని వధించుటకు హనుమంతునికి అవకాశం వచ్చెను. అయినను ఆంజనేయ స్వామి రావణునిపై ఉరకలేదు. యుద్ధములో మరి ఒకరితో యుద్ధం చేయునప్పుడు అతనిని ఎదుర్కొనుట అధర్మం అని తనలో తాను తలపోసుకొనెను. రావణుడు ఒంటరిగా లభించునంతవరకు వేచియుందును అని నిర్ణయించుకొనిన ధర్మస్వరూపుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వీరత్వము అనేక చోట్ల అత్యద్భుతంగా ప్రకటించబడింది. రాముని మీదను రాముని సైన్యమంతటిపైనను ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసెను. రామలక్ష్మణులు గాయపడిరి. రామసేన రణరంగమున తీవ్రఘాతమునకు గురి అయినది. రాముని సైన్యమంతయు అంతరించినట్లు ఇంద్రజిత్తు తన తండ్రి అయిన రావణునికి తెలియజేసెను. రాత్రి అయ్యను. వానరసేనలో కొందరు మూర్ఛిల్లిరి, కొందరు మరణించిరి, మరికొందరు మృత్యుముఖంలో ప్రవేశించుటకు సిద్ధముగా యుండిరి. అంతట హనుమంతుడు విభీషణునితో, నా వద్ద ఒక దీపమున్నది. మనము యుద్ధభూమికి ప్రవేశించి గాయపడిన వానరులకు మనము చేయగలిగిన సహాయం చేసేదము అని తెలియజేయగా ఇరువురూ కలిసి రాత్రివేళ యుద్ధభూమిలో ప్రవేశించిరి. జాంబవంతుని గాంచిరి. విభీషణుని కంఠధ్వనిని విన్న జాంబవంతుడు, విభీషణ, నీవేనా? నేను నిన్ను నేత్రాలతో దర్శించే స్థితిలో లేను. నీ కంఠధ్వనిని అనుసరించి గుర్తించగలిగాను. విభీషణ, ఈ యుద్ధభూమిలో హనుమంతుని జాడను గాంచితివా అని అడిగెను. హనుమంతుడు ప్రక్కనే ఉన్నను నోరు మెదపలేదు. విభీషణుడు జాంబవంతునితో, అందరూ క్షతగాత్రులై పడియున్న ఈ దుర్దినాన నీవు రామలక్ష్మణుల మనుగడలను, సుగ్రీవ అంగవాదుల మనుగడలను గూర్చి ప్రశ్నించక హనుమంతుని గూర్చి ఏ ప్రశ్నించుట నన్ను విస్మయముందించుచున్నది అనెను. విభీషణ, కారణము లేకపోలేదు. హనుమంతుడొక్కడు జీవించి ఉండినచో మరణించిన మన సైన్యమంతయు తిరిగి జీవించగలదు. ఆంజనేయుడు మరణించినచో మనము బ్రతికినను మృతులతో సమానమే అని జాంబవంతుడు తెలుపగా ఆంజనేయుని హృదయం ద్రవించెను. హనుమంతుడు వెంటనే జాంబవంతుని పాదములపై పడి తనపై చూపబడిన వాత్సల్యమునకు సంతసించెను. జాంబవంతుడు హనుమంతునితో, హనుమా, మన వారందరినీ రక్షించగల ధీరుడవు నీవే. నీ శక్తిని ఉపయోగించుము. ఈ విపత్కర పరిస్థితిలో హిమాలయములలో కైలాస వృషభ పర్వతముల మధ్య 4 మూలికలున్నవి. వానిని తీసుకుని వచ్చినచో మృతులైన మన వారందరూ సజీవులగుదురు, క్షతగాత్రులైన వారందరూ ఆనందోత్సాహాలతో ఆరోగ్యవంతులగుదురు అని తెలిపెను. ఆంజనేయస్వామి వెంటనే హిమాలయమును చేర లంఘించెను. హనుమంతుని ఈ దివ్యకృత్యమును ఆకాశం నుండి దేవతలు కూడా సంతసముతో వీక్షించినట్లు వాల్మీకి మహర్షి రచించెను. హనుమంతుడు ఆ ప్రదేశమును చేరి మూలికలకై అన్వేషించెను. హనుమంతుని రాకను గుర్తించిన ఆ సజీవ మూలికలు తమలో తాము చర్చించుకొని ఆంజనేయునికి అగుపించకుండా దాగిను. విఫల ప్రయత్నములతో విసుగు చెందిన పవనసుతుడు పర్వతమునే కదిలించి ఎత్తుకొని తిరిగి వచ్చెను. హనుమంతుడు పర్వతమును క్రింద ఉంచగానే కుమారుని సాహసకృత్యమును గాంచి ముదమందిన వాయుదేవుడు తీవ్రంగా సంచరించి ఆ మూలికల మీదుగా వీచి రణరంగంలో క్షతగాత్రులై ఉన్న రామసేనను ఆరోగ్యవంతులుగా చేసెను. రామలక్ష్మణులు కూడా గాయముల బాధ నుండి విముక్తి నుండి ఆరోగ్యవంతులైరి. హనుమంతుడు ఆ పర్వతమును తిరిగి తీసుకువెళ్లి హిమాలయములో యథాస్థానము నందుంచెను. అయితే ఇక్కడ ఒక సందేహం తలెత్తే అవకాశం లేకపోలేదు. వాయుదేవుని సంచారముచే ప్రభవించిన మూలిక మహత్తు రణరంగమునందలి శ్రీరాముని సేనను మాత్రమే బ్రతికించినదా? మరి అదే రణరంగమున పడియున్న రావణుని రాక్షస సైన్యమును పునర్జీవితులను చెయ్యలేదా అనే సంశయము ఆలోచనాపరులకు తప్పక ఉదయిస్తుంది. రావణుని వంటి అదృష్టహీనులను బాగుచేయు వారెవరు? రావణుడు అంతకు పూర్వమే ఒక ఆదేశమునిచ్చి ఉన్నారు. రణరంగమున మరణించిన తన సైన్యమును రాత్రికి రాత్రియే తొలగించి సాగరమున పడవేయమనియు, అలా చేయుట వలన తన సైన్యమునందు మరణించిన వారి సంఖ్య శత్రు సైన్యమునకు అవగతము కాదనియు భావించి ఆజ్ఞాపించి ఉన్నాడు. రావణుని ఆజ్ఞ మేరకు ఆనాడు మరణించి రావణుని సైనికులను సాగరమున విసిరివేయుట జరిగింది. మూలికా ప్రభావముచే పునర్జీవితులయ్యే అవకాశం వారికి లభించలేదు. ఆంజనేయుడు రెండవసారి కూడా హిమాలయ పర్వతమునకు ప్రయాణం చేసెను. రావణుని శక్తిఘాతమునకు లక్ష్మణుడు మూర్ఛిల్లెను. వైద్య నిపుణుడైన సుషేనుడను వానరుడు హనుమంతుని పిలిచి మరి ఒకసారి తమ దివ్యశక్తిచే హిమాలయమును కరిగి సంజీవిని పర్వతముపైనున్న మూలికను తీసుకుని రమ్మని తెలిపెను. రెండవ జాంబవంతుడని పేరుగాంచిన సుషేనుని సలహాపై హనుమంతుడు హిమాలయమునకు ప్రయాణం సాగించెను. మార్గమధ్యమున రావణుని ప్రేరణచే కార్యమును విఘ్నం చేయుటకే తెంచిన కాలనేమి అను రాక్షసుని వధించి హనుమంతుడు సంజీవిని పర్వతమును చేరెను.
సుషేనుడు తెలియజేసిన మూలికా వర్ణనను ఆంజనేయ స్వామి మరిచిపోయెను. వెంటనే గతంలో తాను నిర్వహించిన సాహసకృత్యమును స్మృతిలో మెదిలెను. వెంటనే సంజీవిని పర్వతమును పెకిలించి తీసుకుని వచ్చెను. సుషేనుడు మూలికను తీసుకుని లక్ష్మణునిపై ప్రయోగించగా లక్ష్మణుడు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచెను. రావణ వధానంతరం శ్రీరాముడు హనుమంతుని పిలిచి రావణ మరణ వార్తను సీతకు తెలియజేయమని చెప్పెను. హనుమంతుడు సీతను సమీపించి అమృతతుల్యమైన వార్తనందించెను. వెంటనే సీతాదేవి హనుమంతుని చూచి, హనుమా, ఇంతటి చక్కటి సందేశమునందజేసిన నిన్ను సన్మానించుటకు నా వద్ద సరియగు బహుమానం లేదు, లేకపోవడమే మంచిదని పిలుస్తున్నది. విలువైన రత్నములను, విరివిగా బంగారమును, త్రిలోకాధిపత్యమును నీ కొసంగినను అవి తుచ్చమేనని నా అభిప్రాయము అని తెలియజేసెను. అయోధ్యలో రామపట్టాభిషేకం ముగిసెను. వానర యోధులందరూ హాజరైరి. విభీషణుడు తన 4 అమాత్యులతో కలిసి హాజరయ్యెను. పట్టాభిషేకానంతరం అందరూ తమ స్వస్థానములకు నిష్క్రమించుచుండిరి. రాముడు హనుమంతునికి ఏమీయూ నసంగలేదు. ఒక ముత్యాలహారమును సీతాదేవి కొసంగెను. అమూల్యమైన ఆ ముత్యాలహారమును సీతాదేవి ధరించిన తరువాత ఆ ముత్యాలహారమును చేతికి తీసుకుని వానరులను వీక్షించెను. సీత హృదయమును అవగతం చేసుకొనగా రామచంద్రుడు తనకు ప్రియమైన వారికి ఇవ్వవచ్చునని సీతకు తెలియజేసెను. ఈ ముత్యాలహారమును తులతూగు సుగుణ సంపన్నుడైన వానికి బహూకరించుము అని తెలిపెను. సీత హనుమంతుని కొసంగెను. అందరూ అయోధ్యను వీడుచుటకు సంసిద్ధులగుచుండా హనుమంతుడు శ్రీరామచంద్రుని సమీపించెను. హనుమంతుడు శ్రీరామునికి నమస్కరించుచు, రామా, నాకు రామభక్తి చెదరకుండునట్లా ఆశీర్వదించుము. నాకు నీవు వినా మరొక విషయముపై మనస్సు మరలకుండునట్లా అనుగ్రహించుము. ఈ భూమండలమున రామనామము నిలిచియుండు వరకు నా మనుగడను కొనసాగునట్ల దీవించుము. సదా నీ భక్తుడనే జీవించునట్ల కరుణించి కాపాడము అని ప్రార్థించెను. ఆంజనేయుని ప్రార్థనను ఆలకించి సంతసించిన వాడై శ్రీరామచంద్రుడు, హనుమా, నీ కోరిక తప్పక నెరవేరగలదు. రామకథాగానము జరుగునంత కాలం నీ కీర్తి అందులో భాగమై ఉండును. నీవు చిరంజీవివై జీవించదువు అని ఆశీర్వదించెను. హనుమా, నీవు అద్భుత కార్యములతో నన్ను సేవించితివి. వానిలో ఏ ఒక్కదాని నుండి రుణ విముక్తుడనగుటకు నా జీవితమే సరిపోదు. నీవు చేసిన ఒక్కొక్క సేవకు నా ఒక్కొక్క జన్మను సమర్పించినచో ఈ ఆలోచన ద్వారా నేను రుణ విముక్తుడనయ్యే ఆశయే కనిపించుటలేదు అని శ్రీరాముడు తెలియజేసెను. ఆంజనేయ స్వామి సాహిత్య కళానిధి, సంగీత రసఖని. ఒక సమయమున వానర తుంబురులకు వివాదం వచ్చెను. సంగీత విద్యయందు ఒకరికంటే మరొకరు ఘనులమని వాదులాడసాగిరి. ఈ తగవును తీర్చమని వారు హనుమంతుల వారి వద్దకు వచ్చిరి. హనుమంతుడు వారిని గౌరవించి వారిరువురిని చంద్రకాంత శిలలపై కూర్చుండమని చెప్పి తాను శ్రీరామ కథామృతమును పానము చేయుచు గానమునరించెను. ఆంజనేయుని అద్భుత సంగీత కళాప్రతిభకు చంద్రకాంత శిలలు కరిగిపోయినవి. నారద తుంబురులు కరిగిన ఆ శిలల్లో దిగిపోయిరి. హనుమంతుడు గానమునాపెను. వెంటనే శిలలు పేరుకొని యథారూపమును ధరించినవి. అంతటా హనుమంతుడు, మీలోని సంగీత ప్రావీణ్యము ద్వారా చంద్రకాంత శిలలను ఎవరైతే కరిగించగలరో వారు ఘనులని తెలియజేసెను. నారద తుంబురులు ఒకరి తర్వాత ఒకరు గానమనురించి శిలలను కరిగించుటలో విఫలులైరి. ఆంజనేయ స్వామి తానే మళ్లీ గానమనర్చి శిలలను కరిగించి వారికి విముక్తిని ప్రసాదించెను. హనుమంతుని సంగీత ప్రతిభా విశేషములను నారద తుంబురులు స్తుతించిరి. రామభక్తాగ్రగణ్యుడైన ఆంజనేయ స్వామి చరిత్రము అద్భుతం. భక్తుల వీణులకది ఆనందామృతం. రామచంద్రుని కథామృతం పానము చేయు ప్రదేశములందు శిరముపై అంజలి నిడుకొని ఆనంద భాష్పములను కనులలో నింపుకొనియుండు వాడును, అసురులను అంతమొందించిన వాడును నగు ఆంజనేయునకు వందనమర్పించుచున్నాను. పవనసుత హనుమానుకి జై. శ్రీరామచంద్ర ప్రభువుకు జై. ఇంతటితో స్వామి సుందర చైతన్యానందుల వారు రచించినటువంటి చంద్రభాగా తరంగాలు సమాప్తం.